మన వీరభోగ వసంతరాయల వారి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో నిక్షిప్తమయ్యున్న వాస్తవాల వివరాలు 7వ పేజీలో ఉన్న వివరాలను అనుసరించి వచ్చిన వీరవసంతులు వీరయోగి అని వీరు పుట్టుబడి పూర్ణంగా వ్రాసియున్నదని భక్తులు తేటతెల్లపరుచుకునిరి. కాలజ్ఞానం సంకర్షణ మార్కండేయ సంవాదమునందు 12, 13 పుటలలో స్వామివారి తల్లిదండ్రుల ఏకకృత నామం రాయబడియున్నది. కాలజ్ఞాన గ్రంథం 13, 14 పేజీలలోని వివరాలను అనుసరించి చక్రధరాత్మ సర్వేశ అంటూ లక్ష్మీ కళత్ర అని వీరవసంతరాయల భార్య పేరుని నిర్వచించబడినది. అందులో నా పుట్టుక ఎరుకరాదు తెలియరాదు కారణం చెప్పుకొనగలేరు అంటూ తూర్పు గురుమకరమందు శీఘ్ర సంభ్రమస్తు ఐశ్వర్యమస్తు అని తెలుపబడినది. అనగా 1997వ సంవత్సరంలో స్వామివారి ఉన్నతిని కనులకు కట్టినట్లు తెలుపబడినది. కాలజ్ఞానం 26వ పేజీలో ఉన్న వివరాలను అనుసరించి సాగుణమెల్ల గుణాలు తెలుపబట్టెను అన్న రీతి పరమానందభరితమయ్యున్నది. ఎట్లనగా సాధారణ నామ సంవత్సరములో అనగా 1970, 1971లో మహారాజ్ వారు గురుమూర్తిని దర్శించి ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించిన సంఘటన. అప్పుడు శ్రీ వీరనరసింహం గారి వయసు 24 నుంచి 25, మాత 35 సంవత్సరముల 10 మాసాలు పైబడి ఉండటం, మాతాపుత్రుల సమన్వయమును 23వ పేజీ చతుర్థాశ్వాసమునందు 12 సంవత్సర నిరాహార లక్ష్మీ సంభూత అని తెలుపబడటం, 39వ పేజీలో దుర్జటినామ సంవత్సరం శ్రీతీర్థనామ మాసం ఉద్భవం అంటూ ఆనిగుంది కర్ణాటక రాజ్యమును సూచించి మాత పుట్టిన 21 నక్షత్రాలు తెలుపుట. అట్లే వీరవసంతరాయలు పుట్టుక గ్రామము దోమహల్పల్లి, దేశము జంబూద్వీపం మరియు నైజామును పేరుగల తెలంగాణమును సూచిస్తూ కృష్ణా గోదావరి మధ్యస్థమైన జిల్లాను ఏమాత్రము శంకలేనట్లుగా నిరూపించబడినట్లు భక్తులు అవగాహన చేసుకున్నారు. వీరి జన్మకుండలపై వీరవసంతరాయ జన్మకుండలను చూసిన బ్రహ్మవేత్తలు రాహుమహర్దశ స్వరూపుడని, కుంభరాశి ఘనుడని, అనురాధ నక్షత్ర నామ వ్యవహారిక స్వరూపుడని, శతభిష నక్షత్రోద్భవుడని నిర్ణేతలు నిర్ణయించి కాలజ్ఞానమును చర్చించి మహారాజు వారి జీవితంలో తూచా తప్పని కాలజ్ఞాన మిళితమైన ప్రసంగములుండగా మరియు హస్తములందు దశచక్రములు, త్రిశూల పద్మములు, శంఖులు కలిగి రేఖాశాస్త్రమును అధిగమించిన వీరి హస్తములను చూసిన భక్తులు ఆశ్చర్యమునొంది ఆశీర్వాద పాత్రులై సర్వజనులకు చాటి చెబుతున్నారు. 21వ పేజీలో ఉన్న వివరాలను అనుసరించి శ్రీముఖనామ సంవత్సరం ప్రకాశమయ్యేరని తెలుపబడినది. వీరవసంతరాయల వారు కలియుగమునందు 7వ జన్మగా విరాజిల్లుచున్నట్లు కాలజ్ఞానం మనకు ప్రబోధిస్తోంది. ఇది తెలిసిన మన సద్గురు మహారాజ్ శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారిని శిష్యకోటి, భక్తకోటి స్తుతిస్తూ పూజిస్తున్నారు. ఓం శ్రీ వీరభోగ వసంతరాయాయ నమః. ఓం లక్ష్మీవల్లభాయ నమః. ఓం వేదవేద్యాయ నమః.